2026 డిసెంబర్ లాస్ట్ ఆదివారం వరకు, ఇప్పుడు ఇది లాస్ట్ ఆదివారమే కదా, మరలో వచ్చే సంవత్సరం లాస్ట్ ఆదివారం వరకు మన తీర్మానాలు, మన ఆత్మీయత ఒకే విధంగా ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు మధ్యలోకి వెళ్ళేసరికి ఒక చిన్న అడ్డంకు వచ్చేసరికి మారిపోయారు. మన జీవితంలో ఎన్ని అడ్డంకులు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, ఎన్ని అవమానాలు జరగని, మనం తీసుకున్న తీర్మానం, మనం తీసుకున్న నిర్ణయాలు మారడానికి వీల్లేదు. నువ్వు ఈరోజు ఏ తీర్మానం అయితే తీసుకుంటున్నావు, నూతన సంవత్సరంలో నేను ఏ విధంగా జీవించాలి, చాలామంది తీర్మానాలు తీసుకుంటారు, తీర్మానాలు చేపిస్తారు కూడా. న్యూ ఇయర్లో ఒక తీర్మానం తీసుకోవాలని చెప్పి చాలామంది ప్రేరేపిస్తూ ఉంటారు, చాలామంది తీర్మానాలు కూడా తీసుకుంటారు. కానీ ఆ తీర్మానాలు నేను చెప్పినట్టు ఓన్లీ 1 జనవరికే అంకితం అయిపోతుంది. చివరికి వచ్చే వారికి ఏది కూడా గుర్తుండట్లేదు. ఎంతమంది గుర్తుంది లాస్ట్ ఇయర్ వాగ్దానం, అంటే ఈ ఇయర్ వాగ్దానం ఎంతమంది గుర్తుంది? 2 గుర్తుంది. ఇంతమందిలో 2 గుర్తుంది అంటే మనం ఇశ్రాయేల్ ప్రజలు. ఎలాంటి ఇశ్రాయేల్ ప్రజలు? మధ్యలో మారిపోయేవారు, మధ్యలో విడిచిపెట్టేవారు. చూడండి, మన ఆత్మీయ స్థితి ఎక్కడ ఉంది అంటే మధ్యలోనే ఆగిపోయింది, మధ్యలోనే ఆగిపోయింది. అక్కడే ఆగిపోతున్నాం మనం, మధ్యలోనే ఆగిపోతున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు ఎంతో ప్రేమించి వారిని వెండి బంగారాల చేత విడిపిస్తే వారేమో మధ్యలోనే ఆగిపోతున్నారు. చూడండి, మనం దేని చేత విడిపించబడ్డాము? మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి అధ్యాయం 18వ వచనం, 19వ వచనం చదువు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చూడండి, దానిపైన ఇంకొక మాట చూస్తున్నాం. పితృపారేపరమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత వీరు విమోచింపబడలేదు. మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాం? ఇశ్రాయేలు దేని చేత విమోచింపబడ్డారు? వెండి బంగారంలో చేత. మన పితరులు ఐగుప్తు నుంచి విడిపించేటప్పుడు వారికి వెండి బంగారాలు ఇచ్చి విడిపించారు దేవుడు. కానీ మనము దేని చేత విడిపించబడ్డామంట? అమూల్యమైన రక్తం, తర్వాత నిర్దోషమైన రక్తము, తర్వాత నిష్కలంకమైన రక్తము, తర్వాత గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మనం విమోచింపబడ్డాం. వాళ్ళేమో 2 విడిపించబడ్డారు. ఏంటి? వెండి నగరు, బంగారు నగరు. మనము 4 విడిపించబడ్డాం. ఏంటవి? అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం.